నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పెద్దలు ఏనుగుతో మొట్టికాయలు వేయించుకున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిన్న వల్ల సమావేశం పెట్టారు. మంత్రులతో ఎమ్మెల్యేతో సమావేశం పెట్టింది. నిన్న దాన్ని ఏం బాగానో అదంతా బాగాడు. డిప్రెషన్లో బాగా అన్ని బయటకు వస్తున్నాయి. వాళ్ళ ఎమ్మెల్యేల మంత్రులు ఆశ్చర్యపోతున్నారు, ఎందుకంత భయపడుతున్నాను. లోపల మాట్లాడతాడు, బయటికి ప్రెస్ మీటింగ్ వాళ్ళతో పెట్టిస్తాడు, మళ్ళీ మెల్లగా లీకులు ఇస్తాడు. లోపల ఎంత చండాలంగా మాట్లాడిందంటే ఆయన ఒక గౌరవ ప్రధానమంత్రి విషయంలో కానీ, దివ్యకాశి భవ్యకాశి విషయంలో కానీ ఆయన లోపల మాట్లాడిన మాటలు నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థాయి ఆ విధంగా మాట్లాడి నిజంగా అంతకంటే సిగ్గుచోటు ఇంకోటి కాదు. దివ్యకాశి భవ్యకాశి గురించి దేశంలో ఇంతవరకు ఎవ్వరు విమర్శించలే. దేశంలోని కాంగ్రెస్ పార్టీ కూడా విమర్శించలే. ఈయన నిజమైన హిందూ కాబట్టి విమర్శించారు పాపం. ఈయన మోడీ గారు ఏం మాట్లాడారు, అవి మాట్లాడిన కాశీ ఏం మాట్లాడిండు మోడీ గారు? నువ్వు చూసినావు, లేవు చూసినావు కదా, నీకు అంత టైం ఉందో లేదో, లేచినో లేవలేదు నీకు అప్పటికి. దివ్యకాశి భవ్యకాశి కార్యక్రమం మోడీ గారు ఏం మాట్లాడారు? దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చైనాను సమర్థించలే, పాకిస్తాన్ను సమర్థించలే, బంగ్లాదేశ్ను సమర్థించలే. నీలక ఎక్కడ ఔరంగజేబులు ఉట్కొస్తే అక్కడ శివాజీలు ఉద్భవిస్తారని చెప్పి అన్నాడు. తప్ప ఈడ నెక్స్ట్ తెలంగాణలో జరిగేది అదే. నువ్వు ఔరంగజేబుగా మారుతున్నావు. నువ్వు ఔరంగజేబుగా మారితే తెలంగాణ రాష్ట్రంలో శివాజీలు ఉద్భవిస్తున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఫస్ట్ నువ్వు దేవుని మొక్కచ్చు, పోయి నువ్వు చెన్నై పోతివి, దేవుని దగ్గరికి పోయి నీ దేవుడిని చక్కగా తీసుకోరాక నువ్వు అక్కడ ముఖ్యమంత్రి కలిసి ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇచ్చిన 24 నువ్వు ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రి 24 గంటలు అపాయింట్మెంట్ ఇచ్చడానిక వాడు పడిగాపుడు కాచేయండి. పోయిండు ఏను మొక్కితే ఏను కూడా గుర్తించా టక్కన ఫట్ అని కొట్టే ఏనుగు. నీ ఊసరు వెళ్ళి బుద్ధులు, నీ దొంగ బుద్ధులు, నీ లంగ బుద్ధులు అన్నీ కూడా ఏను కూడా గుర్తించింది అసలు. అప్పుడు తెలంగాణ సమాజం ఆలోచించి అబ్బా ఏను కూడా గుర్తించి గజరాజు కూడా గుర్తించిందని చెప్పి అయినా బుద్ధి వచ్చింది అనుకున్న పాపం. మళ్ళా ఈడికి వచ్చి మళ్ళీ గదే వేషాలు. ఊసరు వెళ్ళి వేషాలు, ఊసరు వెళ్ళి సిగ్గుపడుతుంది. ఊసరులో వెళ్ళేమో తన దాన్ని రక్షించుకోవడానికి కాపాడుకోవడానికి రంగులు మార్చాడు. ఈయన రాజకీయ లబ్ధి పొందడానికి ఊసరు లెక్క మరి రంగులు మార్చాడు. ఈయన వేషాలు మార్చాడు, మాటలు మార్చాడు. బీజేపీ వాళ్ళు ఉరికిస్తాడు ఈయన పోటీ గారు సిపాయినే. నువ్వు ఉరికిస్తాడు కూర్చోడానికి కాదు మేమన్నా. ఎందుకు ఉరికిస్తావు? ఏమని ఉరికిస్తావు? తెలియదా ప్రజలకి? వాళ్ళ ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలోని? తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు ఏంది వాళ్ళ? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.